సో హాయ్ గైస్ ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే మనకు వచ్చేసరికి రీసెంట్గా చాలా మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. అంటే మనకి సలార్ మూవీ కావచ్చు, డెవిల్ మూవీ, ఇంకా మనకి దాంతోపాటు యానిమల్ మూవీ, ఇంకా చాలా మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి. మరి ఈ మూవీస్ అన్ని ఓటీటీలోకి ఎప్పుడు వస్తాయి, అలాగే ఐబీ సైట్లోకి ఎప్పుడు వస్తాయి అనేది ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియోస్కి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకే మాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే టైగర్ 3 ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ డేట్ అనేది కన్ఫర్మ్ అయిపోవడం అయితే జరిగింది. అంటే చాలా మంది అడుగుతున్నారు టైగర్ 3 ఎప్పుడు ఓటీటీలోకి వస్తుంది ఏంటనేది. మనకు వచ్చేసరికి జనవరి మంత్ 7th మనకి అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఈ మూవీ కోసం మీరు ఎవరైనా వెయిట్ చేస్తున్నట్లయితే 7th వరకు అయితే వెయిట్ చేయండి చాలు. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే కోటబొమ్మాలి PS ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ డేట్ కూడా కన్ఫర్మ్ అయిపోవడం అయితే జరిగిందనమాట. మనకు వచ్చేసరికి ఈ మంత్ 11th డేట్ నుంచి మనకి ఆహాలో అవైలబుల్ గా ఉంటుంది. మరి ఈ మూవీ కోసం మీరు ఎవరైనా వెయిట్ చేస్తున్నట్లయితే 11th వరకు అయితే వెయిట్ చేయండి. అలాగే ప్రెజెంట్ మనకి ఓటీటీలో కూడా మంచి మూవీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. హాయ్ నాన్న మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ అలాగే దాంతో పాటు 12th ఫెయిల్ మనకి G5 లో అవైలబుల్ గా ఉంది. మరి ఈ రెండు మూవీస్ ఎప్పటి వరకు చూడకపోయినట్లయితే ఒకసారి అయితే చూసేయండి. అలాగే రీసెంట్ గా నితిన్ అండ్ శ్రీలీల కాంబినేషన్ లో వచ్చినటువంటి ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఈ మూవీ వచ్చేసరికి మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే కన్ఫర్మ్ డేట్ అయితే ఇవ్వలేదు. కాకపోతే మనకి జనవరి మంత్ 12th or 15th మనకి అవైలబుల్ గా ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట నెట్ఫ్లిక్స్ లో. ఓకే, కన్ఫర్మ్ డేట్ వచ్చినంత వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే రీసెంట్ గా వచ్చినటువంటి డెవిల్ మూవీ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఇది వచ్చేసరికి 4 weeks అయితే అగ్రిమెంట్ రాయించుకున్నారు. కాబట్టి మనకి ఈ మంత్ 27th నుంచి మనకి అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంటుంది. అండ్ అలాగే దాంతో పాటు కార్తిక్ రత్నం మెయిన్ లీడర్ లో యాక్ట్ చేసినటువంటి లింగోచా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఇది మనకి జనవరి 13th నుంచి అవైలబుల్ గా ఉంటుంది ఆహా. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వచ్చినటువంటి యానిమల్ మూవీ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఇది మనకి థియేటర్స్ లో రిలీజ్ అయ్యి 1 month అయితే అయిపోతుంది. కాకపోతే ఇంకా ఓటీటీలోకి అయితే రాలేదు. అంటే ఇది మనకి ఎప్పటికీ రన్ అవుతుంది అనమాట థియేటర్స్ లో. కాబట్టి కొద్దిగా లేట్ అవడం అయితే జరిగింది. మనకి ఈ మంత్ 23rd నుంచి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంటుంది అనమాట ఈ మూవీ. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ ప్రభాస్ గారు అండ్ అలాగే ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్ లో వచ్చినటువంటి సలార్ పార్ట్ 1 ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఇది వచ్చేసరికి మనకి ఈ మంత్ అయితే రావడం లేదనమాట. నెక్స్ట్ మంత్ 17th మనకి అవైలబుల్ గా ఉంటుంది నెట్ఫ్లిక్స్ లో. సో ఇది గైస్ ఫైనల్ గా వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.